పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు బీజేపీ వారికి అండగా ఉంటుందని నాయకులు అక్కల రమేష్, దారా రవిసాగర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దాందా గ్రామానికి చెందిన 50 మంది పోడు రైతులు తమ పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర ప్రారంభించిన వారికి చేయూతగా మంచిర్యాల జిల్లా కేతన్పల్లి రహదారి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సహాయ సహకారాలు అందించిన బీజేపీ నాయకులకు పోడు రైతులు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. అదేవిధంగా తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేవైఎం శ్రేణులు పాల్గొన్నారు. మరి చింతమానపల్లి నుంచి 3 రోజుల నుంచి వాళ్ళ యొక్క పాదయాత్ర అనేది పోడు భూముల కోసం పాదయాత్ర అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మరి ఈ యొక్క చెన్నూరు అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. వెంటనే వాళ్లకు మరి ఎలా వస్తున్నారు పాపం చూస్తూ ఉంటే వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటే పాపం కన్నీళ్లు ఆగట్లేదు, మాకే ఆగట్లేదు. వాళ్ళ బాధ వర్ణానితము. రాజకీయ నాయకులు వస్తుంటున్నారు, పోతుంటారు, హామీలు ఇస్తుంటున్నారు, కానీ వాళ్ళ సమస్యను పట్టించుకున్నటువంటి ఒక నాయకుడు కూడా లేడని వీళ్ళ ముఖాలు చూసుకున్నట్టయితే పాపము కన్నీళ్లు వాళ్ళ కళ్ళల్లో రక్తం కారుతుంది, కన్నీళ్లు కాదు. మరి వాళ్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మా భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ పాపం వాళ్ళు 3 రోజుల నుంచి ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళకే తెలుసు, వాళ్ళకే తెలుసు వాళ్ళు తింటురా, పంటురా, ఉంటురా అన్నది కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఒక 5 కిలోమీటర్లు మనం నడుస్తూనే అబ్బా ఆయాసపడతాం, అటువంటిది 450 కిలోమీటర్ల ప్రయాణం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళ నిజంగా వాళ్లకు చేతులెత్తి దండం పెడుతున్న వాళ్ళ యొక్క సమస్య కోసం పోరాడుతున్నందుకు గ్రామం చింతలమారిపల్లి వాస్తవ్యులు వీరు గత 40 సంవత్సరాల నుంచి పోడు భూములు వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు ఫారెస్ట్ అధికారులు వచ్చి వీళ్ళని దౌర్జన్యంగా ఎల్లగొట్టడం జరిగింది. గతంలో 40 సంవత్సరాల క్రితము హరీష్ రావు గారి తండ్రి అయినటువంటి పురుషోత్తమరావు గారు అప్పుడు ఇచ్చిన ఇళ్ళే ఏవైతే ఉన్నాయో దాన్ని జీవనాధారం చేసుకుని బ్రతుకుతున్నటువంటి రైతులను ఈరోజు పోడు భూములు చేసుకుని 40 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి భూమి సాగు చేస్తే ఈరోజు ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ మీకు భూమి లేదు, మీకు పట్టాలు లేవు, ఏం లేవు అని చెప్పేసి వీళ్ళని తరిగొట్టడం జరిగింది. గత 40